హన్మకొండ జిల్లా సుబేదారి సిఐ ఓవర్ యాక్షన్ పరాకాష్ఠకు చేరింది. ప్రైవేటు కాలేజీలు పాఠశాల దోపిడీని నియంత్రించాలని కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన విద్యార్థి సంఘాల నేతలపై సిఐ విరుచుకుపడ్డాడు. కలెక్టర్ను కలిసేందుకు 4 గంటలకు పైగా వేచి చూసిన విద్యార్థులతో సిఐ దురుసుగా ప్రవర్తించాడు. అంతేకాకుండా కొంతమంది విద్యార్థి నాయకులపై చేయి కూడా చేసుకున్నాడు. దీంతో పోలీసులకు విద్యార్థి సంఘాల నేతల మధ్య తోపులాట జరిగింది. పోలీసుల దౌర్జన్యానికి నిరసన తెలిపిన విద్యార్థులను బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. హన్మకొండ జిల్లా సుబేదారి సిఐ ఓవర్ యాక్షన్ పరాకాష్ఠకు చేరింది. ప్రైవేటు కాలేజీలు పాఠశాలల దోపిడీని నియంత్రించాలని కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చేందుకు విరుచుకుపడ్డాడు. కలెక్టర్ను కలిసేందుకు 4 గంటలకు పైగా వేచి చూసిన విద్యార్థులతో సిఐ దురుసుగా ప్రవర్తించాడు. అంతేకాకుండా కొంతమంది విద్యార్థి నాయకులపై చేయి కూడా చేసుకున్నాడు. దీంతో పోలీసులకు విద్యార్థి సంఘాల నేతల మధ్య తోపులాట జరిగింది. పోలీసుల దౌర్జన్యానికి నిరసన తెలిపిన విద్యార్థులను బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, అసలు విద్యార్థి సంఘాల నాయకులకు పోలీసులకు మధ్య ఘర్షణ ఎందుకు తలెత్తింది? వాళ్ళు కలెక్టర్ ని కలిసి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే పోలీసులు ఎందుకు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యారు? హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి పాఠశాలలకు సంబంధించి ప్రభుత్వ జీవోలు అమలు చేయకుండా నిబంధనలకు విరుద్ధంగా హన్మకొండ జిల్లా పరిధిలో పలు పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు పనిచేస్తున్నాయని, వాటి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పలు విద్యార్థి సంఘాల నాయకులు ఇవాళ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్ళినటువంటి సందర్భం. ఈ క్రమంలో అక్కడ 4 గంటల పాటు ఈ విద్యార్థి సంఘాల నాయకులు వెయిట్ చేసినప్పటికీ కూడా జిల్లా కలెక్టర్ వాళ్లకు టైం ఇవ్వలేదు. అయినప్పటికీ వాళ్ళంతా అక్కడే బైఠాయించి కలెక్టర్ వచ్చిన తర్వాత మా వినతి పత్రం ఇచ్చి నిబంధనలకు విరుద్ధంగా పనిచేసినటువంటి పాఠశాలలకు సంబంధించి ఒక జాబితా తయారు చేసినటువంటి పరిస్థితి. 102 పాఠశాలలతో కూడినటువంటి ఒక జాబితాను తయారు చేసి నిజాలు తేల్చి ఈ పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నటువంటి పాఠశాలల మీద చర్యలు తీసుకోవాలన్నటువంటి అంశాన్ని వ్యక్తం చేస్తూ పలు విద్యార్థి సంఘాలకు సంబంధించిన నాయకులు జిల్లా కలెక్టరేట్ కు వెళ్లారు. 4 గంటల పాటు వేచి ఉన్నటువంటి సందర్భం. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు, అదేవిధంగా విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే విద్యార్థులను సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలించే క్రమంలో సిఐ రంజిత్ కుమార్ వాళ్ళ మీద చేయి చేసుకోవడం స్పష్టంగా కనిపిస్తా ఉంది. విద్యార్థులు ఏదైతే సంఘటితంగా ఉండే విధంగా అక్కడ వాళ్ళ ఉద్యమాన్ని, వాళ్ళ ఆందోళనను కొనసాగించే విధంగా ఒకరినొకరు అక్కడ ఉండే విధంగా ప్రయత్నిస్తున్న క్రమంలో ఒక విద్యార్థి నాయకుని చేతి మీద పిడిగుద్దులు గుద్దినటువంటి సందర్భం కనిపించింది. మరో విద్యార్థి నాయకుడి మీద చెయ్యి ఎత్తి కొట్టబోయినటువంటి సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఆ విద్యార్థులు అప్పటికే ఆ విద్యార్థి సంఘాల నాయకులందరినీ కూడా బలవంతంగా సుబేదారి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించినటువంటి పరిస్థితి. అంటే విద్యార్థులకు సంబంధించినటువంటి హక్కులు, విద్యార్థులకు సంబంధించి ఏదైతే విద్యా వ్యవస్థలో ప్రభుత్వ జీవోలను తుంగలోకి తొక్కుతున్నటువంటి పాఠశాలల మీద చర్యలు తీసుకోవాలని ఒక వినతి పత్రాన్ని ఇవ్వడానికి వెళ్తే ఇలా సిఐ దాడి చేయడం పట్ల విద్యార్థి సంఘాల నాయకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటీవల కాలం మనం చూసినట్టయితే హన్మకొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ జీవోలను తుంగలోకి తొక్కే విధంగా ప్రభుత్వ నియమ నిబంధనలను పాటించకుండా వాటి స్కూళ్ల పేర్ల వెనుకాల ఐఐటి కావచ్చు, నీట్ కావచ్చు, డీజీ, ఒలింపియాడ్, టెక్నో, స్మార్ట్, ఇంటర్నేషనల్, పబ్లిక్ అనే పేర్లతో పాఠశాలలను నడిపిస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాము. అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి యథేచ్ఛగా అంటే ఫీజులను కూడా భారీ మొత్తంలో వసూలు చేయడం, అధిక ఫీజులను
వసూలు చేయడం ఇలాంటి అంశాలకు సంబంధించి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాలని వాళ్ళంతా రవికాంత్, మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే విద్యార్థి సంఘాల నాయకులను బలవంతంగా పిఎస్ కు తరలించడమే కాదు, కొంతమంది నాయకుల పైన స్టూడెంట్స్ పైన పిడిగుద్దులు గుద్దటము, వాళ్ళ షర్ట్ కాలర్ పట్టుకొని లాగడము, అంటే చట్టాన్ని పోలీసులు తమ చేతిలోకి తీసుకున్నారు. మరి పై అధికారులు వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు? దానిపై ఏమైనా స్పందించారా? ఇప్పటివైతే కాసేపటి క్రితమే ఈ సంఘటన జరిగింది. ఎప్పుడైనా విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థుల హక్కుల కోసం పోరాడడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. వీళ్ళు కూడా ఒక ప్రజాస్వామ్యంలో భాగంగానే జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడానికే వెళ్లారు. ఈ సందర్భంలో విద్యార్థులను నచ్చజెప్పి ఆ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించే విధంగా పోలీసులు సహకరించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. ఎందుకంటే ఇవాళ పోలీసులు ఒకప్పుడు విద్యార్థులుగా యూనివర్సిటీలో చదువుకొని వచ్చిన వాళ్ళే. అంటే ఇప్పుడు ఆ పిఐకి తెలియాల్సిన విషయం, గతంలో అతను చదువుకునే రోజుల్లో ఇలాంటి హక్కులకు సంబంధించి పోరాడే ఉంటాడు, కొట్లాడే ఉంటాడు, విద్యార్థులకు సంబంధించిన హక్కుల మీద గలమెత్తే ఉంటాడు. ఇవాళ పోలీస్ యూనిఫామ్ వచ్చిన తర్వాత విద్యార్థి సంఘాల నాయకుల మీద దాడి చేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఈ అంశాన్ని పలు విద్యార్థి సంఘాల నాయకులు అయితే ఖండిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ఈ అంశానికి సంబంధించి అంటే సిఐ పిడిగుద్దులు విద్యార్థి సంఘాల మీద నాయకుల మీద దాడి చేయడం ఏదైతే ఉందో దీని పట్ల పోలీస్ కమిషనర్ సంతృప్తి సింగ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిన అవసరం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఆ విద్యార్థులను కూడా మనం చూసిన ప్రయత్నంలో వాళ్ళ మీద దాడి జరిగింది. కాలర్ పట్టి లాగడం కావచ్చు, చేతుల మీద పిడిగుద్దులు గుద్దడం కావచ్చు, ఇంకా కెమెరాకు కనిపించకుండా ఇంకేం దాడి చేశారన్నటువంటి విషయాన్ని విద్యార్థి సంఘాలు నాయకులు ఎవరైతే దాడికి గురయ్యారో వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇంకా పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఏం గాయాలయ్యాయి వాళ్ళకనేది తెలియాల్సి ఉంటుంది. మనకు స్పష్టంగా ఒక విజువల్ లో చూస్తేనే ఆ చేతి మీద పిడిగుద్దులు గుద్దడం కనిపించింది, కాలర్ పట్టి లాగడం కనిపించింది, చెయ్యెత్తి చెంప మీద కొట్టేలాంటి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇంకా విద్యార్థి సంఘాల నాయకులు ఎవరైతే అరెస్ట్ లో ఉన్నారో వాళ్ళు బయటకు వస్తే ఇంకా వాళ్ళ మీద ఏం గాయాలయ్యారో తెలియాల్సిన అవసరం కూడా మనకు. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.